కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కనుమ పండుగ సంబరాలు అమరానంటాయి. కనుమ వేడుకల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఆయన గోపూజ నిర్వహించారు. కనుమ పండుగను రైతులు పశువుల పండుగగా భావిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం పశు పోషణను పెంపొందించేందుకు రైతులకు సబ్సిడీ ద్వారా గోకులాలు నిర్మిస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాలో పశువులకి అంత ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే రైతులు తమ కుటుంబ సభ్యులను ఏ విధంగా చూసుకుంటారో పశువులను కూడా అదే స్థాయిలో కుటుంబ సభ్యుల వల్లే చూసుకుంటూ పూజించుకుంటూ కూడా ముందుకు వెళ్తారు. అయితే ఈ సంక్రాంతి పండుగను పశువుల పండుగగా కూడా రైతులు భావిస్తారు. రైతులు భావించి కొత్త ధాన్యంతో పాటు పశువులకు కూడా అంతే ప్రత్యేకమైన స్థానాన్ని అయితే కల్పిస్తారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి సుభాష్ గోపూజ అయితే మాత్రం చేశారు. పశువుల కోసం అసలు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఈ సంక్రాంతికి ఈ పశువుల పండుగ అని కూడా అంటారు. అసలు ఏంటి అసలు ఈ పశువుల కోసం సంక్రాంతికి సంబంధం ఏమిటి? అసలు ఈ సంక్రాంతికి ముఖ్యంగా రైతులు ఈ యొక్క ఆవులకి మన ఆవు అంటే గోమాత అంటారు కాబట్టి అది విషాన్ని తిన్న పాలు మాత్రం శ్రేష్టమైన పాలు వేస్తుంది. అంత విశిష్టత కలిగింది ఈ యొక్క అవి మూగజీవాలు. ఎంత ప్రేమ చూపిస్తామో మనం అంతే రెట్టింపు ప్రేమ చూపిస్తాయి. ముఖ్యంగా ఈ రైతుల పట్ల ఈ పశు సంపద పట్ల పూర్తిగా కమిట్ అయి ఉంది మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మీరు చూశారు, వచ్చి రాగానే ఈ రైతులకి బకాయిలు చెల్లించారు. గత ప్రభుత్వం ఏదైతే బకాయిల్లో పెట్టిపోయిందో వెంటనే బకాయిలు చెల్లించి ఊపిరి పీల్చుకునేలా చేయడమే కాకుండా మరి ఈ రైతు సుభిక్షంగా ఉండాలి. ఆయన 10 ఏళ్ళు మట్టిలో పెడితేనే మనకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయనే ముఖ్య సిద్ధాంతాన్ని అది గుర్తు చేసి మరి మొన్న గత ప్రభుత్వంలో ఒక బస్తా ధాన్యం డబ్బులు చెల్లించాలంటే 4 నెలలు పట్టింది. తద్వారా వాళ్ళు ఈ అధిక వడ్డీలు తెచ్చి మళ్ళీ రుణాలు పెరిగిపోయే పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది. రైతు రాజు అవ్వాలని మరి వితిన్ 24 అవర్స్లో వాళ్ళు ఇచ్చిన ధాన్యానికి వితిన్ 24 అవర్స్లో డబ్బులు పట్టడమే కాకుండా ముఖ్యంగా ఈ పశువుల్ని ఏదైతే ఉందో 12,500 గోకులం షెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం. మరి అందరూ కూడా ఈ గోకులం షెడ్లు నిర్మించుకుని సుమారు 50% నిర్మించేశారు. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో, ఎందుకంటే గతంలో ఈ గోవులను ఎక్కడ పెట్టాలి ఏంటని అర్థం కాని పరిస్థితి, అలా ఈ గోవుల్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం పూర్తిగా కమిట్ అయ్యి అదేవిధంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు రైతే రాజన్న నినాదం ఇప్పుడు మనకి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో, ముఖ్యంగా ఇక రామచంద్రపురం నియోజకవర్గంలో పండించే పంట అంటూ ఏమైనా ఉందని 95% వరే పండిస్తారు. ఉపాధి హామీ పథకం ద్వారా సబ్సిడీ ఇస్తూ 12,500 షెడ్లు నిర్మిస్తూ గోకులాల ద్వారా ఈ పశువుల్ని కాపాడే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందని మంత్రి సుభాష్ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రామచంద్రపురం నియోజకవర్గం నుండి.